పితా పుత్ర పవిత్రాత్మ నామమునా కొద్దిసేపు వినుమయ్యా, మా కన్నీటి గాథను, మా అవమానములను, మా సిలువను మోయలేక మేము బాధపడుతున్న మా బాధలను యేసుతో 40 రోజులు ప్రోగ్రాం ద్వారా దీవించుటకు కొద్దిసేపు వినుమయ్యా. 22-2-24 3 సార్లు 4 సార్లు 2-2-2 పదం నాకైతే ఇట్లా అనిపిస్తుంది. మరి రెండవ వ్యక్తి యేసు ప్రభు మన మీద కనికరించే గొప్ప రోజు అని నాకు అనిపిస్తుంది. ప్రార్థనతో ప్రారంభిస్తాం. కొద్దిసేపు వినే ఈ గాథ, ఈ పాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ యేసు సిలువ నీడలో భద్రంగా దాచుకోవాలని వారి యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశములను అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఫాదర్ సిరిల్, ఫాదర్ క్రిస్తురాజ్ మరియు ముత్తంగిలో కేంద్రంలోని ప్రతి గురువు యొక్క మంచి ఆరోగ్యం కొరకు కోర్టు కేసు కొట్టివేయబడి ఏ ఆర్డర్స్ వారికి అనుకూలంగా వచ్చినట్లుగా రమాదేవి కుటుంబంలో బంధకాల నుండి, పాపశాపాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు నవీన్, అలాగే జడ్డు అమూల్య రెడ్డి రేపటి దినం నుండి రాయబో ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, అలాగే మార్చి 18 నుండి సాగరిక రాయబోయే 10th క్లాస్ ఎగ్జామ్ మంచిగా రాయినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా బాల స్నేహిత్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవాశీర్వాదం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఏరువా శ్రీధర్ రెడ్డి, మాధవి, కారుణ్య, బకిత. అలాగే ఆకర్ష్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా GST 3A నుండి స్వస్థత పొందినట్లుగా యేసురాజు, ఆకర్ష్ లివర్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మాదాను మేరీ, మోసెస్. తుమ్మా సుమన్ రెడ్డి కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఏరువా బాల స్నేహిత్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు తెలుగు వడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వించి స్వస్థపరచి వారు కోరుకున్న దానిని అద్భుత రీతిలో ప్రభు దయచేసి దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. వీరి ఉద్దేశములతో మన ఉద్దేశములు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట్టగైన దేవా ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతారనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసుతో 40 రోజులు ప్రోగ్రాం అంటే అర్థం ఏమిటంటే, యేసు ప్రభు మన యాత్రలో మనతో పాటు పయనం చేస్తున్నాడు. మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళంతా అనుభవించిన వ్యక్తి మనతో పాటు నేను ఉన్నాను. అందుకే కొద్దిసేపు వినుమయ్యా. వినటానికి ప్రజలు సిద్ధంగా లేరు, అందరూ మాట్లాడుతున్నారు. నీ వినుము అని చెప్పే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేశాం. ఆ రోజు యేసు ప్రభు తన తండ్రితో వినుము అని చెప్పి గెత్సెమనీ తోటలో చెమట రక్తముగా మారే వరకు పోరాడి గెలిచాడు. ఆ పోరాటం మనకు కూడా ఉంది. మనం ప్రార్థన చేసుకుంటూ పాడబోతున్నాం ఈరోజు. మార్క్ 14వ అధ్యాయంలో 32 నుంచి మనం చదివితే చివరికి పోరాడి తన శిష్యులను కూడా లేపి రండి పోదాం అని చెప్పి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు. మీరు కూడా మీ కుటుంబం అలాగే చెప్పాలి, ధైర్యం తెచ్చుకోవాలి. ఎస్, జీసస్ ఇన్ మార్క్ 14:32 and following we hear he really, and Luke 22 if we read, sweat became blood, such a way he prayed, fought the race and made even the disciples get up, let's go. He encouraged them in struggle. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనసులో ఉన్న వేదనను ప్రార్థనగా మార్చుకునే రోజులే యేసుతో 40 రోజులు. Every problem agony, to make it like a prayer, is called with Jesus 40 days. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. బలహీనమైన పాపినేను కరుణించి నన్ను కావుమయా. బలహీనమైన పాపినేను కరుణించి నన్ను కావుమయ్యా. ఒక్క తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. ఒక్క తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. మనసులో వేదన ఉన్నప్పుడు మమతతో నీవే తొలగించు. మనసులో వేదన ఉన్నప్పుడు మమతతో నీవే తొలగించు. హృదిలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చనిమ్ము. హృదిలో ఉన్న వేదనను ప్రార్థనగా మార్చనిమ్ము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా.
మార్గమయ్యా, జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. హృదయలో ఉన్న బాధలను ప్రార్థనగా మార్చుకొని ప్రార్థిస్తాం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శరీరంలో ఒక కట్టులాగా కోసినట్టు ఆ పుండు మానని అలాంటి ఒక వ్యక్తిని దేవుడు దీవించి చిన్న చిన్నగా అది బూడిపోయినట్టు అలా చేయబోతున్నాడు. రెండవ గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోహాను 16:32, ఇదిగో మీరు నన్ను ఒంటరిగా వదిలి ఎవరి ఇంటికి వారి పోవుదురు, కానీ నేను మాత్రం ఒంటరిగా లేను, ఏలైనా నా తండ్రి నాతో ఉన్నాడు. యేసు ప్రభు ఎల్లప్పుడూ తండ్రి వైపే చూశాడు. ఒకసారి సిలువ వైపు చూచే రోజులని ఆదివారం నేర్చుకున్నాం. సిలువను తేరి చూడుము, సిలువలోని విలువను తెలుసుకో అని మనం నేర్చుకున్నాం. చూద్దాం మనము కూడా. నీ ఉన్నావయ్యా, నేనెందుకు ఒంటరితనంలో ఉండాలి? వై షుడ్ ఐ ఫీల్ లోన్లీ? యు ఆర్ దేర్ విత్ మీ. నాట్ 1 day 2 days, 40 days ఈస్ గోయింగ్ టు వాక్ విత్ యూ. 8 రోజులు గడిచిపోయింది ఆల్రెడీ. 8 రోజులు నేనైతే లెక్క పెడుతున్నాను రోజు. 8 రోజులు అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఎస్, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ బ్లెస్సింగ్. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఎవ్రీ కైండ్ ఆఫ్ లోన్లీనెస్, John 16:32, Jesus said, I am never alone, my Father is with me. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. ఒక తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. ఒక్క తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను నడిపించు. ఒంటరి బ్రతుకున చుక్కానివై జీవన నావను
నన్ను నడిపించు. కన్నీటి సంద్రమున నేనుండగా కనికరమును నన్ను ఓదార్చుము. కన్నీటి సంద్రమున నేనుండగా కనికరమును నన్ను ఓదార్చుము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు శరణమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. అభయం సర్వం శరణం. 9వ రోజు ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని దినముల ముందు ఒక సహోదరి ఇలా కన్నీటితో సాక్ష్యం చెప్పడం మీరు విని ఉంటారు. సంతాన వరం లేదని సొంత అత్తమ్మ ఈమెను వదిలిపెట్టని భర్తతో పలికినప్పుడు ఏడ్చి కన్నీళ్లు కార్చి ఆ స్త్రీ ప్రార్థన చేసి పిరప బిడ్డని ఎత్తుకొని వచ్చి ముద్దాడి కన్నీళ్లు కార్చి సాక్ష్యం చెప్పడం. ఇలా ఎన్ని అవమానంలో, ఆఫీసులో కొంతమందికి అవమానం, కుటుంబంలో అవమానం, లేనిపోని అవమానములు ఇవన్నీ. అందుకే యేసు వైపు చూస్తే ఈ అవమానములన్నీ కీర్తిగా మారిపోయే రోజులే 40 రోజులు. 40 days. All your humiliations, all your tears, all that made you to put to shame, maybe my sin, maybe things that are happening at family. యెషయా గ్రంథం 9:1 ప్రభు పూర్వము జెబులూను నప్తాలి మండలములను అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడు ఈ ప్రాంతమునకు కీర్తి తెచ్చును అని రాయబడింది. నేను చెప్పినది మీకు మాత్రం, బైబిల్ అలా చెప్పట్లేదు. ప్రాంతమునకే మీ ద్వారా కీర్తి కలుగును. I said only for you, but then God says whole area, Zebulun, Naphtali, whole area will receive from కంఠం to glory. Isaiah 9:1 పాడదామా? ప్రభువా, అవమానము నుండి కీర్తి అందరూ సాక్ష్యం చెప్పే రోజులు వచ్చును గనుక కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా.
కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయ్యా. ఒక్క తల్లి వలే నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయా. ఒక్క తల్లి వలే నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. నిందలు అవమానం బాధించిన నిత్యము నిన్నే వెదకెదనయ్యా. నిందలు అవమానం బాధించిన నిత్యము నిన్నే వెదకనయ్యా. అవమానమునకు బదులుగా కీర్తిని దయచేసి నన్ను నడిపించుము. అవమానమునకు బదులుగా కీర్తిని దయచేసి నన్ను నడిపించుము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవన దారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. జీవన దారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. మీ జీవితంలో ఏ అవమానం ఉందో నాకు తెలియదు. అవమానం పొంది కీర్తిని పొందిన యేసయ్య వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుతో 40 రోజుల కార్యక్రమం చాలా గొప్పది. చాలామంది మన యూట్యూబ్లో కొన్ని వేల సంఖ్యలో చూస్తున్నారు. ఇది మీరు మమ్మల్ని ప్రోత్సహించే గొప్ప రోజులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ప్రోగ్రామ్ బికాస్ వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్
టు గివ్ జీసస్ టు యూ. చాలా శ్రమలతో కూడిన పని. అనేక మంది సేవకులు, మీకు చూస్తున్నారు, సేవకురాలు ప్రయాణం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి మీకు వాక్యాన్ని అందిస్తున్నారు మాతో పాటు. వాళ్ళందరి కోసం దయచేసి చిన్న ప్రార్థన చేయండి. థ్యాంక్స్ చెప్పండి వాళ్ళందరికీ. మీ అందరి దగ్గర నంబర్స్ ఉంటాయి, వాళ్ళందరికీ థ్యాంక్స్ నా తరఫున చెప్పండి. ప్లీజ్ రింగ్ అప్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హు ఆర్ టేకింగ్ టైమ్ హియర్ టు కమ్. ఆల్సో నా టీం ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ తెర వెనుక ఉన్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థించండి. అందరూ ఆ రెక్కల క్రింద, కిరణాల క్రింద, యేసు హస్తము క్రింద ఎలా 2 చేతులను చాచుతున్నాడని సిలువ నుండి విన్నాం. నేనైతే ఆ సిలువను ధరించి ఇక్కడ మీ మధ్యలోనికి వచ్చాను. ఆ సిలువ మీరు కూడా ప్రతిరోజు ధరించి ఆ సిలువ వైపు చూస్తూ ప్రార్థన చేయాలని మీతో చెప్పాను. దయచేసి సిలువను పట్టుకోండి. సిలువ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ ప్రార్థన సిలువ నీడలో ఉండాలని ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును మరియు నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆ సిలువను పట్టుకొని, సిలువను ముద్దు పెట్టుకొని, యేసయ్యా, ఈ సిలువ గుర్తు ద్వారా నన్ను, నా కుటుంబాన్ని, ప్రభా, సకల మానవాలను, పాపమయ్యా, చాలామందికి ప్రోగ్రాం జరగడం కూడా తెలియదు, ఈ లింక్ను దయచేసి పంపండి. సిలువ ఎంతమంది తీసుకుని వెళ్ళారో రోజు ఆ సిలువను ముద్దు పెట్టుకోండి. సిలువ వైపు చూడండి, ప్రార్థించండి. 40 రోజుల లోపల సిలువ ద్వారా ఏం జరుగుతుందో గడిచిన ఆదివారం చక్కగా దేవుడు నాకు నేర్పించాడు. దాన్ని మీతో పంచుకున్నాడు. లాస్ట్ సండే ఐ షేర్డ్ విత్ యూ వాట్ హీ టాట్ మీ అబౌట్ ద క్రాస్. ప్లీజ్ లిసన్ టు ద టాక్. ఇంకా చాలామందికి పంపండి. ఇప్పుడు దాకా కొన్ని వేల సంఖ్యలోనే చూశారు, ఇంకా చాలామంది చూడాలి. దేవా, సిలువను ధరించిన ప్రతి బిడ్డలో ఆ సిలువ నుండి రక్తము, నీళ్లు ప్రవహించునుగాక. వాళ్ళ శరీరం అంతా కడుగబడునుగాక. స్వస్థతలు కలుగునుగాక. సిలువను ధరించిన వారిలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఏ మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులున్నా యేసు నామములో బంధింపబడునుగాక. వ్యాధులు నయమైపోనుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. Pray for us. 4వ గుర్తు. యూత్ అందరూ మర్చిపోయారేమో, యువతి యువకులు డిసెంబర్ నెలలో మీకు చక్కటి బోర్డు పెట్టి దాని గురించే ప్రసంగాలు ఎన్ని శ్రమ తీసుకొని మీకు బోధించామో తెలుసు. అది బంగారు భవిష్యత్తు, గోల్డెన్ ఫ్యూచర్. జెరమయా 29:11, ఇర్మియా 29:11. రోజు మీరు లేచి చెప్పాలని, ఉదయం లేచి చెప్పాలని చెప్పాను. ఎవ్రీడే ఒకటి గట్టపండు క్లెయిమ్ దట్ ప్రామిస్. ఐ సెడ్ ఐ హోప్ యు ఆర్ మెన్షనింగ్ దాట్. తప్పకుండా చెప్పేవాళ్ళకు జరుగుతుంది. పరీక్షలు రాస్తున్నారు అనేక మంది పిల్లలు. మీ పరీక్షలలో కూడా దేవుడు పరీక్ష మాత్రం కాదు, బంగారు భవిష్యత్తును దయచేయండి. రేపింగ్ ది ఎగ్జామ్స్, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. స్టూడెంట్స్ ప్రేయర్స్ రోజు చదువుతున్నారా? బాగుందా? బాగా ఉండడం కాదు, మీరు బాగా మార్కులతో రావాలి. అప్పుడే నమ్ముతా. ప్రార్థనలో ఉండండి, డిస్టర్బ్ కాకూడదు. సెల్ ఫోన్ అన్నీ పక్కన పెట్టేసేయాలి. సినిమాలు ఇవన్నీ కథలు చెప్పకూడదు, ఫ్రెండ్స్తో ఆడుకోకూడదు. ఇప్పుడు చదువుకొని మంచిగా వెళ్ళాలి. మీరు మంచి మార్కులతో వస్తే
నాకు నిజంగా మీరు సర్టిఫికేట్ ఇచ్చినట్టు. ప్లీజ్ డూ దాట్. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, బంగారు భవిష్యత్తు కావాలని భయంగా ఉన్న వాళ్ళకు భయం తొలగిపోయే రోజులుగా మారను. ఆమేన్. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. కొద్దిసేపు వినుమయ్యా నా జీవన గాథను యేసయ్యా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయ్యా. బలహీనమైన పాపి నేను, కరుణించి నన్ను కావుమయ్యా. ఒక తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. ఒక తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. భవిష్యత్తు భయము సోకే వేళ, బంగారు భవిష్యత్తు దయచేయుము. భవిష్యత్తు భయము సోకే వేళ, బంగారు భవిష్యత్తు దయచేయుము. ఆందోళన చెంద వేళలో ఆదరించి నన్ను నడిపించుము. ఆందోళన చెందే వేళలో ఆదరించి నన్ను నడిపించుము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. రోజు సిలువ మీకోసం ఉంచబడుతుంది. సిలువ వైపు చూస్తూ భవిష్యత్తు గురించి భయం తొలగిపోవాలని, అందరూ బాగుండాలని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వీళ్ళు కొంతమంది తపస్సుకాలం మొదటి వరకాన్ని మిస్ చేశారు. కానీ ముందే మీకు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నాను. లాస్ట్ వడకం అనగా తపస్సు కాలంలో మార్చి నెలలో 18 నుంచి 22వ తారీఖు మార్చి 18 సాయంత్రం నుండి 22 సాయంత్రం వరకు మిస్ కాకూడదని అందరూ కూడా ముందుగానే బుక్ చేసుకోండి. కొద్దిగా రూమ్ దొరకకపోతే డార్మెంటరీస్ ఉన్నాయి, కొద్దిగా ఓపిక పట్టండి, రండి, దీవించబడండి. ప్లీజ్ కమ్. యు సా లాస్ట్ సండే, మీరు చూసి ఉంటారు ఆ సిలువని ఎత్తుకొని ఎంతమంది మరి ఆ రోజు ప్రభు సన్నిధిలో గడిపారని. ప్రభు చిత్తమైతే దాన్ని మీకు వీడియోలో చూపిస్తారు. యేసు ప్రభు సిలువను చేతులు పట్టుకొని ప్రజలు ఎంతమంది వచ్చారని, కిక్కిరిసి జనాలు వచ్చి స్థలం సరిపోక సైడ్లో కూడా కూర్చుంటారు. అలాంటి దాన్ని మీరు మిస్ అయ్యాడు. అందువలన మీలో కొంతమంది అంటున్నారు, ఫాదర్ మేము వేరే వాళ్ళ కోసం కూడా తీసుకోవటానికి వచ్చాం. లేదు, ఎందుకంటే అది అర్థం కాదు. వచ్చి వాక్యం వినాలి. వచ్చే సంవత్సరం ఒకవేళ మీరు బ్రతికి ఉంటే అందరికీ సరిపోయి ఇంకా కొన్ని 5,000 కొన్నాం, అయిపోయింది. అలాగే ఒకవేళ వచ్చే సంవత్సరం ఇంకా మీరు అందరు కలిసి వస్తారంటే అందరికీ పంచడానికి అవకాశం ఉంటుంది వచ్చే సంవత్సరం. ఇప్పుడు ఎవరికైతే సిలువ అందలేదో మీ ఇంటిలో ఉన్న చిన్న సిలువ తీసుకొని మెడలో ధరించండి. రోజు ప్రార్థనలో గడుపుదాం. మంచి అవకాశం. ఫారిన్లో ఉన్న వాళ్ళు క్షమించండి. నాకు జోసఫ్ తంబి గారు లాగా, పాదరేపియలాగా ఒక టైంలో 2 చోట్ల ఉండే అభిషేకం లేదు. ప్రార్థన చేయండి, లేకపోతే అక్కడికి వచ్చి మీ కూడా పనిచేయదు. ఐ డోంట్ హ్యావ్ బై లొకేషన్, అదర్వైజ్ ఐ వుడ్ హావ్ కమ్ టు యూ. ఐ యామ్ స్టిల్ అ సిన్నర్. యు హావ్ టు ప్రే ఫర్ మీ ఫాదర్. దట్స్ అన్ అనాయింటింగ్. నేను అలా ఎదగాలని ప్రార్థన చేయండి నా కోసం కూడా. ఎస్, ద నెక్స్ట్ మంత్ అట్లీస్ట్ కమ్ ఫర్ ద retreat, and the English retreat is from 6th to 7th to 10th. Sorry, 6th to 9th. March 6th to 9th is the English retreat. 6th evening it starts, 9th afternoon it's over. Just 2.5 days. Come and be blessed. Same way, March Telugu retreat is 18th evening to 22nd evening. ఊర్లను కదిలించండి. విచారణ గురువులందరికీ ఈ వార్తను నేను వ్యక్తిగతంగా ఆహ్వానించానని చెప్పండి. దీక్షాపరులు మీరు మరి ముఖ్యంగా నెక్స్ట్ వడకం తప్పనిసరిగా అటెండ్ చేయాలి. దీక్షాపరులు ప్లీజ్ కమ్. మీకు తెలిసి త్యాగం చేసే వ్యక్తులు మీరు ఎక్కడైనా పడుకుంటారు. అన్ని స్థలములు సిద్ధపరిచాం. మంచిగా ఉన్నది. ఇప్పుడు మొత్తంగి రండి, దేవుని దీవెనలు పొందండి. రూమ్స్ కావలసిన వాళ్ళు త్వరగా వచ్చే ఈ వడకం అయిన వెంటనే మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. జెరమయా 31:9. నేను వారిని నడిపించుకొని రాగా వారు ఏడ్పులతోనూ ప్రార్థనలతోనూ తిరిగి వస్తురు. నేను ఆ ప్రజలను తిన్నని మార్గమున నడిపింతును, వారు కాలు జారి పడిపోరు. యేసుప్రభు యాత్ర జరుగుతుంది, ఆయన నడిపిస్తాడంట, కాలు జారి పడకుండా చూసుకుంటాడంట. ఎంత గొప్ప భాగ్యం! యేసుతో 40 రోజులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు నా టాకును మీరు వినే ఉంటారు. ఏమని? దొరికిన అవకాశం, దొరుకది అవకాశం. అది నిన్నటి రోజు రాత్రి మీరు విన్నటువంటి అంశం. దొరికెను ఈ అవకాశం, దొరుకదు ఈ అవకాశం. తర్వాత such a beautiful opportunity, you will not get it again. Yesterday I hope you watched the program 8 to 8:30, 8 నుంచి 8:30 గంటలకు ఆ ప్రోగ్రాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాడుదామా? నిరుత్సాహముతో నేను కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచుము దేవా, నా బలము సరిపోని వేళలో నీ కృపతో నడుపుమయ్యా అని సిలువ వైపు చూస్తూ ప్రార్థిస్తాను. కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా, కొద్దిసేపు వినుమయ్యా నా జీవనగాథను యేసయ్యా. బలహీనమైన
పాపి నేను కరుణించి నన్ను కావుమయ్యా. బలహీనమైన పాపి నేను కరుణించి నన్ను కావుమయ్యా. ఒక తల్లి వలె నన్ను మన్నించి జీవనదారిలో నడుపుమయ్యా. ఒక్క తల్లి వలె నన్ను మన్నించి జీవన దారిలో నడుపుమయ్యా. నిరుత్సాహంతోనే కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచు. నిరుత్సాహముతోనే కృంగిన వేళ ఓదార్చి నన్ను బలపరచు. నా బలము సరిపోని సమయములో నీ కృపతో నన్ను నడిపించుము. నా బలము సరిపోని సమయములో నీ కృపతో నన్ను నడిపించుము. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. నీవే నాకు శరణమయ్యా, నీవే నాకు అభయమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. జీవనదారికి గమ్యమయ్యా, నీవే నాకు సర్వమయ్యా. కొద్దిసేపు వినుమయ్యా. యేసుతో 40 రోజులు ఈ కార్యక్రమంలో మా జీవన గాథను యేసయ్యా. 28-29 శుక్రవారం మరియు శనివారం క్రీస్తురాజపురం విజయవాడలో సాయం సమయమున చక్కటి వాక్య పరిచర్య స్వస్థత ప్రార్థన జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. ఎస్, కమ్ 28th and 29th. It is falling on Friday and Saturday. In the evening, క్రీస్తురాజపురం విజయవాడ, we are having a wonderful convention. విజయవాడ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ విషయం తెలియచేయండి. ప్లీజ్ టెల్ ఆల్ ద పీపుల్ నియర్ విజయవాడ. తర్వాత వెంటనే అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి శ్రీకాకుళం మరునాడు అనగా మార్చి 1 9 గంటల నుంచి 4:30 గంటల వరకు. అలాగే మళ్ళీ 2వ తారీఖు 9 గంటల నుంచి 4 గంటల వరకు. మళ్ళీ 3వ తారీఖు 9 గంటల నుంచి 4 గంటల వరకు. ఈ 3 రోజులు మార్చి 1, 2, 3 శ్రీకాకుళం. మేత్రాణి వారు చాలా భారముతో తన ప్రజలందరికీ వాక్యం అందాలని చాలా కృషి చేస్తున్నారు ఫాదర్స్తో. శ్రీకాకుళం ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ ప్రే ఫర్ దీస్ 2 బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ బిషప్ who is organizing for the whole diocese of Srikakulam. March 1st, 2nd, 3rd, 9 to 4. Please tell the people in Srikakulam to come and attend. ప్రార్థన చేసి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. గడిచిన 2 రోజులు ఆన్లైన్లో 3 గంటల ప్రార్థనలో తెలుగు ఉడకంలో పాల్గొన్న బిడ్డలతో పాటు పాల్గొన్నారు. ఆ ప్రార్థన, ఈ ప్రార్థన, రాబోయే రోజులలో జరుగుతున్న ప్రార్థన, ప్రతిరోజు జరుగుతున్న 3 ప్రార్థనలు, 6:30 పూజ, కొన్నిసార్లు 10 గంటల పూజ, 3 గంటల ఆరాధన, సాయం సమయం 8 నుంచి 8:30 అన్నీయు డివైన్ ముత్తంగి టీవీ ఛానల్ మీ ఛానలుగా, మీ ఆశీర్వాద ఛానలుగా మారునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ కొన్ని వేల సంఖ్యలో డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న బిడ్డలను, ఈ లింకును పంపిస్తున్న మిమ్మలను ఆశీర్వదించి మీరు కోరుకున్న దానికంటే కొద్దిసేపు వినుమని పలికిన మాటలు దేవుడు విని త్వరలోని సాక్ష్యం చెప్పే రీతిలో దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost through this program, యేసుతో 40 రోజులు, Jesus with Jesus 40 days, may all the cry agony for the short time, please listen to me, Lord. That's the song we sang. According to this song, may the Lord wipe away your tears, make you a mighty testimony. In Jesus' name we pray. ఆమేన్. కొద్దిసేపు వినవా దేవా, ఈ 40 రోజులు మా కన్నీటి ప్రార్థనను జరుగునుగాక. గాడ్ బ్లెస్ యు.